సార్ నమస్తే సార్. ఏ ఊ- ఏ ఏ ఊరు సార్ మంది? అది కేసు పిల్లండి. ఎక్కడికి వచ్చారు సార్ ఇది తోట చూడటానికి? ఉయ్యాలవాడ తోట నుంచి తోట చుట్టాం. ఏం వెరైటీ సార్ ఇది? ఈ సురేఖ అండి. ఎట్లుంది సార్ వెరైటీ ఇది? వెరైటీ బాగుంటుంది. ఆహా. సైజు కాయ సైజు కానీ కాయ సైజు కాయ చిక్కటి కాపు బాగుందండి. సైజు కూడా కింద నుంచి పైదాకా బ్రహ్మాండం. నల్ల ఏమన్నా ఉంది సార్ తోటలో? లేదండి, నల్లి లేదు. గుబ్బ అన్న గొప్ప కూడా బాగా తట్టుకుందండి. రకం మంచిగా చూపెట్టండి ఒకసారి తోట చూపెట్టండి సార్. అది ఇది. మనం మాట్లాడలేదు. కింద నుంచి అంతే ఉందా సార్ కాయ? మొత్తం అంతే ఉందండి. ప్రతి ఒక్క చెట్టు కూడా 35x40 30x35 పెట్టారండి. 30-35 రేటు కూడా మంచిది, బాగుందండి. వేసుకోవచ్చా సార్ రైతులు ఇది వెరైటీ? వేసుకోవచ్చు అండి. ఈ సంవత్సరం ఈ కాలానికి ఎట్లా ఉందంటే పర్వాలేదు, మంచి చిత్రం అన్నట్టు. రైతులు వేసుకోవచ్చు. బాగుందండి, బాగా దగ్గర కాపు చిక్కటి కాపు బాగుంది. తాలు కూడా లేదు. కాయ కింద నుంచి పై వరకు కూడా ఒకటే సైజు ఉంది కాయ. ఒకే సైజు ఉందండి కాయ కూడా. ఎక్కడ సార్ ఎక్కడ దొరికి సార్ ఈ విత్తనం? ఇక్కడ ఏన్కూరు అండి, నాగేశ్వర గారి దగ్గర. ఏన్కూరు నాగేశ్వర గారి దగ్గర దొరికింది ఈ విత్తనం. సత్యగాయత్రి షాప్లో దొరికింది ఈ విత్తనం. అదేలే సార్. చూపెట్టండి సార్ తోట మొత్తం రైతులకి. కింద నుంచి ఎట్లుంది వెరైటీ? వేసుకోదగ్గ విత్తనమేనా? వేసుకోదగ్గ విత్తనం, నెంబర్ 1 విత్తనం. విత్తనం ఎక్సలెంట్ ఉంది. రైతులు ఈ కాలంలో నెంబర్ 1 ఉన్నట్టు.